హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను పరోటా అండ్ చికెన్ కర్రీ చేస్తున్నా. నార్మల్గా చపాతీ పిండి కలపడే కష్టం, అలాంటిది పరోటా మనం కలపగలమా? ఆ పిండి కలిపినప్పటికీ గట్టి పిండలా తయారవుతుంది. ఇంకా రిస్క్ అంతా నేను తీసుకున్నానని చెప్పి లైట్గా పరోటా ప్యాకెట్ రెడీమేడ్ అయితే తెచ్చేసాను. ఇంకా పక్కన ఏదో కర్రీ ఉండాలి కాబట్టి పరోటా ఒట్టుగా తినడానికి కూడా చాలా బాగుంటుంది. కానీ ఇంకేం చేస్తాం, ఇంకా కర్రీ కూడా రెడీ చేస్తున్నాను. మీలో ఎంతమందికి చికెన్లో పొటాటో వేస్తారో చెప్పండి. అసలు చాలామంది నన్ను అడుగుతారు, ఇలా వేస్తారా ఏంటి నువ్వు, నీ పిచ్చి వంటలు నేను నీ దగ్గర ఫస్ట్ టైం చూస్తున్నాను అంటారు. నాకు అర్థం కాని మ్యాటర్ ఏంటంటే, నేను ప్రతి ఒక్క వంట ఒకవేళ ముందుగానే యూట్యూబ్లో చూసి చేస్తాను. అందులో కూడా సేమ్ కొంచెం ఇలానే ఉంటుంది. ఏంటో మీరు మీ విచిత్రమైన క్వశ్చన్స్. అసలు ఇంక 2 ప్లేట్లు అయితే నాకు కాదు, మా ఇద్దరికి ఎలా లేపాలంటే. పిల్లలు రాధమ్మ భోజనం తీసుకొచ్చారు, అందరూ రండి. వీళ్ళకి ఇలా లేపుతా కానీ లాగరు. మీరు ఆఫ్టర్నూన్ లంచ్ ఎంత కామెంట్ చేసి మంచిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్.